వీకెండ్ వస్తే చాలు పోలీసులకు టెన్షన్ పట్టుకుంటోంది. మందుబాబుల ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. ఫుల్లుగా తాగి రోడ్డు ఎక్కడం, డ్రంక్ అండ్ డ్రైవ్లో నానాయాగి చేయడం, ఎప్పుడు ఎక్కడ యాక్సిడెంట్ చేస్తారో తెలియదు. ఫుట్పాత్ పై వెళ్లే వారికే కాదు, పక్క వాహనదారులకు కూడా వాళ్ళ వల్ల ఇబ్బందులే. కళ్ళు నెత్తికెక్కిన ఓ బడాబాబు ఏకంగా పోలీసునే ఢీకొట్టి పారిపోయేందుకు యత్నించాడు. డబ్బుందన్న అహంకారంతో చెలరేగిన ఆ బీటెక్ కుర్రాన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు పోలీసులు. పీకల దాకా తాగి రోడ్డెక్కుతున్నారు. ఎడాపెడా డ్రైవ్ చేస్తూ నానా హంగామా. డ్రంక్ అండ్ డ్రైవ్ లోనూ ఆపకపోతే ఎలా? మందుబాబుల కిక్కు దిగేదెప్పుడు? హైదరాబాద్ యూసఫ్గూడలోని ఓ కాలేజ్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న మానేష్ రెడ్డి తన ఫ్రెండ్ విన్యాస్తో కలిసి కారులో షికారుకు బయలుదేరాడు. ఉప్పల్ నుంచి గట్కేసర్ వైపు వెళుతున్నారు. ఇద్దరు మద్యం మత్తులో ఉన్నారు. దారిలో అల్కాపురి దగ్గర పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. వాహనదారుల్ని చెక్ చేస్తూ బ్రీత్ అనలైజర్ టెస్టులు నిర్వహిస్తున్నారు. దూరం నుంచి పోలీసుల చెకింగ్ చూసిన మానేష్ రెడ్డి దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదు. ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు యత్నించాడు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్లు అడ్డం పెట్టారు. వాటిని కూడా ఢీకొట్టి వెళ్లిపోతుంటే ఆపేందుకు ఎల్బీ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ హోంగార్డు యాదగిరి రెడ్డి కారుకు అడ్డంగా నిలబడ్డాడు. యాదగిరి రెడ్డిని మానేష్ బలంగా ఢీకొట్టాడు. అతని పైనుంచి కారును పోనిచ్చాడు. ఈ ప్రమాదంలో యాదగిరి కుడికాలు విరిగిపోయింది. కుడి భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పారిపోతున్న కారును వెంబడించి పట్టుకున్న పోలీసులు మానేష్ రెడ్డిని చైతన్యపురి పోలీసులకు అప్పగించారు. సీజ్ చేసిన ఈ కారుపై ఇప్పటికే 12 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇవన్నీ ర్యాష్ డ్రైవింగ్ కు సంబంధించినవే. 3000 రూపాయలకు పైగా జరిమానాలు చెల్లించాల్సి ఉంది. ఇంతటి ఆకతాయిని ఎలాగోలా పట్టుకోగలిగారు ట్రాఫిక్ పోలీసులు. బారికేట్లకు డాష్ ఇచ్చేసి అలాగే వెళ్తుంటే పక్కనే ఉన్న మా డ్రైవర్ అడ్డు వెళ్ళాడు. హోంగార్డ్ అతను అయితే వెళ్ళాడు. అడ్డం వెళ్తే అతను కూడా అలాగే తాకించుకుంటూ కాళ్ళ నుంచి వెళ్ళాడు. కాలు ఇరిగిపోయింది. అలాగే పక్కనే ఉన్న ఇంకా ప్రజలు ఇట్లా భయపడి అందరు పక్కకి వెళ్ళిపోయారు. పక్కన చిన్న గుంట ఉండడం వల్ల ముందరిగిలా గుంటలో పడి బండి ఆగిపోయింది. అక్కడే మా సిఐ గారు నేను అంతలోనే వెళ్ళి మా డ్రైవర్ని అంబులెన్స్ పిలిపించి మా డ్రైవర్ని కామినేని హాస్పిటల్ పంపించాము. అతని మీద చైతన్యపురిలో కంప్లైంట్ చేయడం జరిగింది. డబ్బున్న బడాబాబుల పిల్లలు అర్ధరాత్రి అయితే చాలు రెచ్చిపోతున్నారు. వీరిపై ఇంటా బయట సరైన కంట్రోల్ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాత్రిళ్లు రేసింగులు కూడా జరుగుతున్నాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో రేసింగ్స్ నిర్వహించే వీళ్లు ఇప్పుడు శివారు ప్రాంతాల్లోకి వెళుతున్నారు. ఇలాంటి వాళ్లను పట్టుకునేందుకు ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తోందంటున్నారు ట్రాఫిక్ పోలీసులు.